తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏ ఒక్క రైతు ఇబ్బంది పడొద్దని పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర రావాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున కూడా ఐకేపీ సెంటర్లు నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ ఐకేపీ సెంటర్‌లో మాత్రము నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో నిర్వాహకులు పెద్ద ఎత్తున కూడా గోల్మాలు పాల్పడ్డారని చెప్పొచ్చు. మనం ప్రస్తుతం చూస్తున్నాము సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలం సోలిపేట గ్రామంలో ఒక గొట్టిపర్తి జానమ్మ అనే రైతు మనం మీడియా ముందుకు రావడం జరిగింది. వాస్తవానికి ఏంటంటే ఇక్కడ ఐకేపీ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ధాన్యం పండించిన ధాన్యము మిల్లుకు పంపించిన తర్వాత షార్టేజ్ వచ్చిందనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున కూడా సుమారు 18,000 రూపాయలు కూడా తక్కువ చేయడం జరిగింది. ఇచ్చిన క్రమంలోనే అధికారులు కూడా వచ్చి అక్కడ ఐకేపీ నిర్వాహకుల్ని సస్పెండ్ చేయకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఈ అధికారులు కూడా వాళ్ళతో మమేకమై పెద్ద ఎత్తున కూడా బేరసారాలు చేసుకొని వీళ్ళకు అన్యాయం చేసేట్టు జరుగుతుంది. అయితే 18,000 రూపాయల్లో 11,000 రూపాయలు తిరిగి ఇచ్చాడట. మిగతా 7,000 రూపాయలు వేయలేదట. అసలు మనం ప్రస్తుతం జానకమ్మ దగ్గర ఉన్నాం. చెప్పండి అసలు ఎంత మొత్తం ఎన్ని ఒడ్లు పండించారు మీరు? ఎంత లెక్క వచ్చింది? 207 బస్తాలు సార్. 207 బస్తాలు చేసినాం. మాకు ఏది ఇయ్యలేదు సార్. ఇక ఏది ఇయ్యలేదు. 18,000 కట్ అయినాయి. మీరు లెక్క చేసి చూసుకుంటారు. అడిగితే ఏమన్నాడమ్మా? కట్ అయినాయి అంటారు సార్. మిల్ కాడ కట్ అయినాయి అని చెప్పి అన్నారు సార్. అంటే మీ ఒడ్లు ఏమన్నా పచ్చిగా ఉన్నాయా లేకపోతే? పచ్చిగేవి సార్. పచ్చిగేవి పచ్చిగా ఉన్న వాటి దాట కేసిర్రు మై పచ్చిగా ఉన్నాయని అట్లా షార్టేజ్ అని మాట్లాడుతారు సార్. అంటే కట్టు కాలేదు. పచ్చిగా ఉన్న వాళ్ళవి కట్టు కాలేవు. మై కట్ అయినాయి. వాళ్ళ మీద మా మీద మా మీదనే వేసారు సార్. మీకు ఎన్ని రోజుల తర్వాత చెప్పారమ్మా మీకు షార్టేజ్? అడిగినాక చెప్పారు సార్. అడగకుంటే చెప్పలేదు. బిల్లులు పడ్డాక చూసుకున్నాక చెప్పారు. ఆయన పల్స అశోక్, పల్స జాన్ భార్య నాగమణి, పల్స నాగమణి. ఇప్పుడు మరి అధికారులు వచ్చి నీకు ఏం చెప్పారమ్మా? ఎందుకు పోతాయి కట్టు చేస్తావులే చర్చలు అని చెప్పాను అన్నారు. అంటే ఇప్పుడు సోలిపేట గ్రామంలో గతంలో మీరు ఏమైనా ధాన్యం ఐకేపీ సెంటర్ లో పోసారా? ఇప్పుడు మొదటిసారి ఎప్పుడైనా పోసినాం సార్. ఎప్పుడైనా పోసినాం. ఎన్నడికి ఏం కాలే. ఇప్పుడే ఇప్పుడు మీతో పాటు ఇంకెవరైనా అయినది సార్. అయిన వాళ్ళకి ఇచ్చారు, మాకు ఇచ్చారు సార్. కొన్ని ఇంకా 7,000 రావాలి. ఎంతమంది దగ్గర అయింది? ఎంతమంది దగ్గర అయింది? ఆయన లోపల జరుగుతుంది సార్. లోపల జరుగుతుంది. ఇగో మా పక్కన ఈ మనిషికే ఇచ్చారు. ఈ పక్కన ఆయనకు 10,500 మళ్ళీ 14 రూపాయలు 10 అలా ఇచ్చారు సార్. అంటే చాలా మంది కూడా ఇట్లా మోసం చేశారు. తీరా లెక్క చూసిన తర్వాత ఇప్పుడు మీరు అధికారులు ఏం చెప్తారు అడుగుతున్నారా? మేము ఎట్లా నష్టం జరిగింది అని చెప్పంటే ఇట్లా నష్టం పోయింది అని చెప్పి అంటారు సార్. అధికారులు ఏం చెప్తారు మీకు? అధికారులు ఇప్పిస్తాంలే అని చెప్తారు. మనం చూస్తున్నాం. మాకు చేయాలి, మంచిగా సాయం చేయాలనేసి కోరుతున్నాం సార్. ఓకే, వీళ్ళు రైతులు చెప్పేది ఒకటే, రెక్కాడితే కానీ డొక్కాడే పరిస్థితిలో ఉన్నటువంటి మేము రైతులము. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వర్షాలు లేక కూడా కొంతమంది రైతులు చాలా ఇబ్బంది పడడం జరిగింది. యూరియా దొరకక కూడా పెద్ద ఎత్తున కూడా రైతులు ఇబ్బంది పడ్డాము. సరే, అంత కాస్తున్న కూస్తున్న ఒడ్లు పండించిన తర్వాత ఐకేపీకి సెంటర్ పంపించిన తర్వాత ఇక్కడ సోలిపేటలో ఉన్నటువంటి ఐకేపీ నిర్వాహకులు పెద్ద ఎత్తున మోసానికి పాల్పడుతున్నారని తెలుస్తుంది. ఎందుకంటే జానకమ్మ ఒకతే కాదు, జానమ్మ ఒకతే కాదు, మిగతా కొంతమంది రైతుల వద్ద కూడా పెద్ద ఎత్తున కూడా ఇలాంటి వ్యవహారం చేస్తే ఇదంతా కూడా గ్రామంలో పెద్ద సమస్య వచ్చే తరుణం ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా లోపల వాళ్ళకు డబ్బులు తిరిగి ఇవ్వడం జరిగిందని తెలుస్తుంది. అయితే ఇక్కడ ఎవరైతే మనం పిలిచినటువంటి జానమ్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 18,000 రూపాయలకు 11,000 రూపాయలు తిరిగి ఇవ్వడం, ఇంకా 7,000 రూపాయలు కూడా ఇవ్వలేని చెప్తున్నారు. ఆమె ఒకటే చెప్తున్నారు, అధికారులు ఇక్కడికి వచ్చారు తప్ప నాకు డబ్బులు ఇప్పిస్తామన్నారు తప్ప వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి తప్పు చేసిన వారు మళ్ళీ తప్పు చేస్తారు. గతంలో ఎంత జరిగిందో ఇంకా తెలియదు. ఇప్పటికి కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. అధికారుల పాత్ర ఎంత, ఐకేపీ నిర్వాహకుల పాత్ర ఎంత ఖచ్చితంగా తెలవాల్సిన అవసరం ఎంత ఉంది. జిల్లా కలెక్టర్గా స్పందించాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా కాంటాలో కూడా అవకతవకలు జరిగినాయి. ఎందుకంటే తూకం కంటే కూడా కిలో అరకిలో పెంచేసి రైతులు మోసం చేసిన దాఖలాలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఇక్కడ ఐకేపీ సెంటర్ నుంచి మిల్లు పోయిన తర్వాత రైతుల వద్ద కూడా మిల్లర్లు కూడా మెచ్చ రాలేదని పెద్ద ఎత్తున కూడా ఐకేపీ నిర్వాహకులు మిల్లర్లు కుమ్మక్కై పెద్ద ఎత్తున కూడా ధాన్యం కట్ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని కూడా కోరుకుంటుంది.